ఫ్రెండ్స్ మనం ఎంతో కమ్మని బెండకాయ గుళ్ళు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఓకేనా? దానికోసం ముందుగా మనం మంచిగా ఫ్రెష్గా ఉన్న బెండకాయలు తీసుకోవాలి. చూసారా ఇలా ఇరిస్తే ఎలా విరుగుతున్నాయో ఈ విధంగా. మేము ఫ్రెష్గా ఇప్పుడే మా ఇంటి ముందు చెట్లు వేశారు ఫ్రెండ్స్. మేము ఉంటున్న వండర్ చెట్లు వేశారు, వాళ్ళు ఇచ్చారు. ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఒక వెడల్పు పెనం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకు అడుగు పట్టదు. ముందుగా మనం గుళ్ళు ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక గుప్పెడు కరివేపాకు ఎక్కువ వేసుకోండి. ఈ కరివేపాకు వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఫ్రై మనకి. తర్వాత దాన్ని ఒక గిన్నెలో తీసుకొని మనం ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మనం ఇలా గ్యాప్ ఇస్తూ బెండకాయలని కొంచెం డిస్టెన్స్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బెండకాయలు చూసారా, నేను ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం కూడా వేసుకున్నాను. మనం మొత్తం కూడా ఈ బెండకాయలు దగ్గరుంటూనే ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇలా ఫ్రై అయింది కదా, మనకి ఇలాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం బెండకాయలన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టి వదిలేద్దాం. తర్వాత తీసి చూసిన తర్వాత చూసారా, మనకి 50% ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఈ స్టేజ్లో ఇందులో కారం అండ్ ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే బెండకాయల్లో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఫస్ట్గా సాల్ట్ వేయడం వల్ల మనకి జిగురొస్తాయి. తర్వాత వేసిన తర్వాత అందులోనే మనం ఒక 2 వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోండి. వేసిన తర్వాత మొత్తం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా గుళ్ళు, కరివేపాకు, అవి కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా బెండకాయలు గుళ్ళు ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? నాలాగే మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు, ఎందుకంటే ఇందులో మనం కరివేపాకు కూడా వేసాం కదా, సూపర్ బెనిఫిట్స్ ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నాలాగే మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.